పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఎట్టకేలకు తెరుచుకుంది. గత 8 నెలలుగా గోదావరి నదిలో మునిగిన ఈ ఆలయం నీటి మట్టం తగ్గడంతో బయటపడింది. మరోవైపు అమ్మవారి ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఉగాది రోజు నుంచి అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. దీంతో దేవస్థాన అధికారులు, కమిటీ సభ్యులు ఉత్సవాలు చేయడానికి సిద్ధం చేశారు. అమ్మవారి ఆలయాన్ని శుభ్రం చేసి గోదావరి నది జలాలతో అభిషేకం చేసి సంప్రోక్షణ కార్యక్రమం పూర్తి చేశారు. ఇక నుండి ప్రతిరోజు భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది. అమ్మవారి ఆలయం తెరుస్తున్నారని తెలియటంతో రాజమండ్రి నుంచి హిజ్రాలు ప్రత్యేక పూజలు చేయడానికి వచ్చారు. వీరంతా కలిసి నదీ జలాలతో అమ్మవారిని అభిషేకించారు. పండితుల వేద మంత్రాలతో భక్తుల సందడితో ఆలయ ప్రాంతం కళకళలాడింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గండిపోసమ్మ అమ్మవారి ఆలయం తలుపులు ఎట్టకేలకు ఈ రోజు తెరుచుకున్నాయి. సుమారు 8 నెలలుగా అమ్మవారి ఆలయం గోదావరి నీటిలోనే ఉండిపోయింది. ఈ మధ్య కాలంలో నీటి మట్టం తగ్గడంతో అమ్మవారి ఆలయాన్ని అధికారులు అయితే శుభ్రం చేసి ఈ రోజు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు. ఈ రోజు సుమారు 800 మంది పైనే ఈ ఆలయానికి ఈ రోజు చేరుకుని భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు అయితే వచ్చారు. ఊరు నుండి ముఖ్యంగా హిజ్రాలు వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు దర్శనాలు కల్పించారు. ఆలయ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ గోదావరి తీరాన్ని ఉండడం వల్ల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లోకి దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. గోదావరి స్థానానికి దిగినప్పుడు కూడా భక్తులు జాగ్రత్తగా వహించాలన్నారు. సెల్ఫీలు గట్టా తీసుకునేటప్పుడు కూడా భక్తులు అయితే ప్రత్యేకమైన చర్యలు తీసుకుని జాగ్రత్తగా ఉండాలన్నది అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. గుంటూరు నుండి కూడా భక్తులు ఒక సుమారు 100 మంది పైన ఈ రోజు ప్రత్యేకమైన బస్సులో అమ్మవారికి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ నెల 20వ తారీఖు నుండి కూడా అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి ఆలయ ఈవో కూడా తెలిపారు. అలాగే చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకుండా ఉండాలని చెప్పి పోలీస్ శాఖ వారు కూడా ప్రత్యేకమైన చర్యలు అయితే చేపట్టారు. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. Subscribe YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.